హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇడ్లీ పిండి, 1 కప్పు బియ్యం పిండి, పచ్చిమిర్చి, చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్, అలాగే స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇడ్లీ పిండిలో ఆనియన్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, అలాగే కారం, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, అలాగే జీలకర్ర, బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పునుగుల్ని చిన్న చిన్న సైజులో ఈ విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పునుగులు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇక వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిగతా పునుగులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ అయినట్టే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.